నేపాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఉద్రిక్తతలతో నేపాల్ రాజధాని కాఠ్మండూలో హై టెన్షన్ నెలకొంది. జెన్జీ పేరుతో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది యువత. ఇదే సమయంలో సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ తో పాటు 26 యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో యువత ఒక్కసారిగా ఆందోళన చేపట్టింది. నేపాల్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు కూడా ఆందోళన నిర్వహించారు. నేపాల్లోని ప్రధాన నగరాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేశారు యువతీ యువకులు. రాజధాని కాఠ్మండూలో ఆందోళన ఉధృతం చేశారు. నేపాల్ పార్లమెంట్లోకి దూసుకు వెళ్లారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. అయితే వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులను వారు అడ్డుకోలేకపోయారు. దీంతో ఆర్మీని రంగంలోకి దింపింది నేపాల్ ప్రభుత్వం. నిరసనకారులని అదుపు చేసేందుకు సైనికులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా 100 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. यतिखेर जेनजी पुस्ताहरू आन्दोलन गर्दै यो